అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను మా దేశానికి గర్వకారణమైన హాకీ మాంత్రికుడు, క్రీడాకారులు, ఆదర్శప్రాయుడైన మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి మాట్లాడబోతున్నాను. మేజర్ ధ్యాన్ చంద్ గారు 1905 ఆగస్టు 29న అలహాబాద్లో జన్మించారు. చిన్నతనం నుండి ఆయన క్రీడలపై ఆసక్తి చూపలేదు, కానీ సైన్యంలో చేరిన తరువాత ఆయనకు హాకీ మీద ఆసక్తి పెరిగింది. రాత్రిళ్ళు చంద్రుని వెలుగులోని ఆయన సాధన చేసేవారు, అందుకే ఆయనకు చంద్ అనే బిరుదు వచ్చింది. హాకీ మైదానంలో ఆయన ఆట ఒక మాయాజాలంలా ఉండేది. బంతి ఆయన స్టిక్ కు అతుక్కుపోయినట్టుగా కదిలేది, అందుకే ప్రపంచం ఆయనను హాకీ మాంత్రికుడు అని పిలిచింది. ధ్యాన్ గారి నాయకత్వంలో భారత హాకీ జట్టు 3 ఒలింపిక్స్ లో బంగారు పథకాలు సాధించింది. 1928లో ఆమ్స్టర్డామ్ లో, 1932లో లాస్ ఏంజల్స్ లో, 1932లో బెర్లిన్ లో, ముఖ్యంగా 1936 బెర్లిన్ లో ఒలింపిక్స్ ఫైనల్లో భారత్ జర్మనీపై 8-1 తేడాతో గెలిచింది. ఆటలో ధ్యాన్ చంద్ గారి ప్రతిభ చూసి జర్మనీ అధినేత హిట్లర్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఆయన ఆటను చూసి మంత్రముగ్ధులయ్యాయి. ఆయన మొత్తం 400కి పైగా గోల్స్ చేశారు అని చెబుతారు. ఇది ఒక అద్భుత రికార్డు. మా దేశం ఆయన పుట్టినరోజు అయిన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటోంది. క్రీడలు ప్రాధాన్యం, క్రమశిక్షణ, కృషి అంటే ఏమిటో మనకు గుర్తు చేసేది ఈ రోజు. ఆయనకు దేశం పద్మభూషణ్, దేశభక్తి అవార్డును ప్రదానం చేసింది. మేజర్ ధ్యాన్ చంద్ గారి జీవితం మన అందరికీ ఒక ప్రేరణ. ఆయన కృషి, వినయం, దేశభక్తి మనం నేర్చుకోవాల్సిన గుణాలు. ఆయన చెబుతున్న సందేశం, మన కృషి నిజాయితీగా ఉంటే విజయం తప్పక వస్తుంది అని. మనమంతా క్రీడలను కేవలం ఆటగా కాకుండా ఆరోగ్యం, క్రమశిక్షణ, దేశ గౌరవం కోసం ఆడితేనే నిజమైన క్రీడాకారులం అవుతాం. చివరిగా నేను ఒక మాటతో ముగిస్తున్నాను. మేజర్ ధ్యాన్ చంద్ గారు హాకీని మాత్రమే కాదు, భారత గౌరవాన్ని కూడా ఎగురవేశారు. ధన్యవాదాలు.